ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. విభాగాల వారీగా ప్రజలకు ఏమేం చేస్తామో పేర్కొంది. రైతులకు 8,000 పెట్టుబడి సాయం, 60 ఏళ్ల పైబడిన రైతులకు పెన్షన్ ప్రకటించింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా ప్రాంతాల వారీగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను పేర్కొంది. 1 నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ల్యాప్టాప్లు పంపిణీ వంటివి మేనిఫెస్టోలో పొందుపరిచింది. కతుకులు చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని జనసేన హామీ ఇచ్చింది. మహిళలకు 33% రిజర్వేషన్లు, గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్కు బదులు మహిళల ఖాతాల్లో 2,500 నుంచి 3,500 వరకు నగదు జమ వంటి సంక్షేమ పథకాలను ప్రకటించింది. పవన్ ఇంతకు ముందే ప్రకటించినట్లుగా ఉద్యోగుల సిపిఎస్ రద్దు వంటి తదితర అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. మొత్తం 96 హామీలను జనసేన పొందుపరిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే సంకల్పంతో ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆ పార్టీ పేర్కొంది. పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. విభాగాల వారీగా ప్రజలకు ఏమేం చేస్తామో పేర్కొంది. రైతులకు 8,000 పెట్టుబడి సాయం, 60 ఏళ్ల పైబడిన రైతులకు పెన్షన్ ప్రకటించింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా ప్రాంతాల వారీగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను పేర్కొంది. 1 నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ల్యాప్టాప్లు పంపిణీ వంటివి మేనిఫెస్టోలో పొందుపరిచింది. కలలు కను కలలు కను, వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలు తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు. ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని జనసేన హామీ ఇచ్చింది. మహిళలకు 33% రిజర్వేషన్లను, గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్కు బదులు మహిళల ఖాతాల్లో 2,500 నుంచి 3,500 వరకు నగదు జమ వంటి సంక్షేమ పథకాలను ప్రకటించింది. పవన్ ఇంతకు ముందే ప్రకటించినట్లుగా ఉద్యోగుల సిపిఎస్ రద్దు వంటి తదితర అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. మొత్తం 96 హామీలను జనసేన పొందుపరిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే సంకల్పంతో ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆ పార్టీ పేర్కొంది. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, జనసేన పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా జనసేన తుది మేనిఫెస్టోకు పవన్ కళ్యాణ్ తుది మెరుగులు దిద్దారు. ఆయన మరి కాసేపట్లోనే
ఈ మేనిఫెస్టోని ప్రకటించే అవకాశం అయితే ఉంది. మొత్తం 96 అంశాలను ఇందులో పొందుపరిచారు. ఇటు అన్నదాతలు, మహిళలు, నిరుద్యోగులు, యువత కాకుండా అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా, వారి అవసరాలను తీర్చే విధంగా ఈ మేనిఫెస్టోలో అన్ని అంశాలను ఆయన ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనసేన ముఖ్యంగా దృష్టి సారించిన అంశాలను చూస్తే 7 ఉన్నాయి. అందులో ప్రజా సంక్షేమంలోను, సంపద పంపిణీలోను అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, పటిష్టమైన శాంతి భద్రతల నిర్వహణ, వివక్ష లేకుండా చట్టాలు అమలు చేయడం, రైతులు మరియు మత్స్యకారుల రక్షణకు పటిష్టమైన చట్టాల రూపకల్పన, నిరుద్యోగ సమస్యను పారద్రోలు, యువతకు అవకాశాలు కల్పించడానికి విద్యుత్ సన్నాహాలను ప్రారంభించడం, సాంఘికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా వెనుకబడిన యువత మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సాధికారత కలిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టడం, పేదరికం నిర్మూలన, ప్రజలకు కనీస అవసరాల కల్పన, సంపద సృష్టించడం మరియు సంక్షేమాన్ని కల్పించడం వంటి వాటికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రాజ్యాంగబద్ధమైన పారదర్శకమైన హక్కులను అందుకోవడం, ఇవన్నీ కూడా జనసేన మేనిఫెస్టోలో పొందుపరిచారు. అన్నిటికంటే ముఖ్యంగా వ్యవసాయానికి ఆయన టాప్ ప్రయారిటీ ఇచ్చారు. రైతు సాయం కింద సంవత్సరానికి రైతుకు ఎకరాకు 8,000 రూపాయల వ్యవసాయ పెట్టుబడి సాయం, అలానే రైతు రక్షణ బలంలో పేరుతో 60 ఏళ్లు పైబడిన చిన్నకారు రైతులు, కౌలుదారులకు, అలానే 58 ఏళ్లు పైబడిన చేతి వృత్తుల వారికి, మత్స్యకారులకు 5,000 పెన్షన్, ఇవన్నీ కూడా ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచారు. రైతు రాజు కింద రైతుల హితాల కోసం ఆపర్చునిటీ జోన్స్ ని ఏర్పాటు చేయడంతో పాటు దానికి కావాల్సినవన్నీ కూడా అందులో పొందుపరిచారు. ఇవే కాకుండా వ్యవసాయ మౌలిక వసతుల కల్పన, సౌభాగ్య రాయలసీమ కింద 10 సంవత్సరాల్లో రాయలసీమను అభివృద్ధి చేయడం, మైక్రో బిందు సేద్యం, డ్రిప్ స్ప్రింక్లర్లు, అలానే ప్రెసిషన్ ఫార్మింగ్, రైతు వాటర్ హార్వెస్టింగ్, ఈ రకంగా వ్యవసాయానికి సంబంధించి తీసుకున్నారు. ఇదే కాకుండా ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేక పథకం, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, అరకు వ్యాలీ ప్రాంతాల అభివృద్ధి కోసం కొన్ని పాలసీలను రూపొందించారు. కోనసీమ అభివృద్ధికి కూడా కొన్ని పాలసీలను తీసుకున్నారు. రైతు సంపద స్కీము, అలానే ఫ్రీ అని కొత్త స్కీమ్ ని అమలు చేయబోతున్నారు. ఫ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని, వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, యంత్రాలు మొదలగు వాటిని మొదటి 3 సంవత్సరాల పాటు ఉచితంగా అందించి ఈ ఫ్రీ వ్యవసాయ పద్ధతిని అవలంబించడం ద్వారా ఉత్పత్తిని 3 ఇంచులు పెంచే విధంగా ప్రయత్నించడం, ఇదే ఫ్రీ యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే వ్యవసాయ అభివృద్ధి విస్తరణ, లాభసాటి ధర, రైతులందరికీ ఉచిత సోలార్ పంపుల పంపిణీ, అగ్రో అవేర్నెస్ క్యాంపెయిన్స్, సూపర్ మార్కెట్, రైతులకు సంబంధించి, విద్యకు సంబంధించి 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య ఉంది. విద్యార్థులకు సంబంధించి ఉచిత బస్సు, రైలు పాస్, కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పౌష్టికాహారం అందించే విధంగా కాలేజీల్లో డొక్కా సీతమ్మ క్యాంటీన్లు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ల్యాప్టాప్ పంపుతూ ఉంది. ఇదే కాకుండా వైద్యానికి సంబంధించి ఆరోగ్య బీమా పథకాన్ని ప్రతి కుటుంబానికి ఏటా 10 లక్షల వచ్చిన ఆరోగ్య బీమా కలిగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా స్థానిక సంస్థల అభివృద్ధికి, పట్టణాభివృద్ధికి, గ్రామీణాభివృద్ధికి కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. ఉపాధి కల్పన మరియు పారిశ్రామిక అభివృద్ధికి కొన్ని నిర్ణయాలను ప్రకటించారు. ఫ్యాక్టరీలను 6 నెలల్లో భర్తీ చేయడం ద్వారా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక క్యాలెండర్ ను అనుసరించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తారు. ఇదే కాకుండా మహిళల రక్షణకు సంబంధించి అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ కల్పించడం, మహిళా సంక్షేమం కోసం, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు కల్పించడం, ఇంకా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుర్తింపుసారి పేరుతో 10,001 రూపాయలు, ఈ రకంగా కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. పోలీసు విభాగంలో భాగంగా వారికి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. పోలీసులకు క్యాంటీన్లను ఏర్పాటు చేయడం, వారందరికీ క్వార్టర్స్ కల్పించడం, ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా 88వ అంశంలో జర్నలిస్టులకు సంబంధించి కూడా ఒక నిర్ణయాన్ని అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో వారందరికీ కూడా వారి సంక్షేమం. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. Please subscribe New Waves.